కూటమి ప్రభుత్వ చొరవతో రాష్ట్రంలోకి లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులతో పరిశ్రమలు తరలిస్తున్నాయని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాను పారిశ్రామికంగా వ్యవసాయపరంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పారు. దేశంలోనే అగ్రగామిగా నిలిచేలా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ను తీర్చిదిద్దడంతో పాటు ఇరిగేషన్ రంగాన్ని సైతం ఎంతో అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేసిన కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుతో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు గడిచింది. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమంతో పాటు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రజల్లో ఎలాంటి స్పందన లభిస్తుంది, 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం ఎలాంటి సత్య సాధించింది అన్న అంశాల్లో మనతో పాటు మాట్లాడడానికి కర్నూలు పార్లమెంట్ ఎంపీ బస్తిపాటి నాగరాజు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ళు పూర్తయింది. ప్రజల నుంచి స్పందన ఎలా వస్తుంది? బ్రహ్మాండంగా. మీడియా పాత్రికేయులు మీరు ఒకసారి ఆలోచించారా? గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అయితే మీరు మైక్ పట్టుకొని ఆయన ఏం చేశారు అని చెప్పిన ఆయనకి కూడా స్వాతంత్రం లేదప్పుడు. ఈ మన రాజ్యాంగము, ఈ ప్రజాస్వామ్యంలో కూడా మీరు కనీసం ప్రశ్నించడానికి కూడా హక్కు లేకపోయినారు. మీరు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి 2 సంవత్సరాలు అయింది సార్, మీరు ఏం చేశారు ఈ కుటుంబ ప్రభుత్వం అడిగితే మేము బ్రహ్మాండంగా చెప్తాం. ఎన్నడూ లేని విధంగా, కనీవి నెరవేరిన విధంగా సోలార్ అయితేనేమి, విండ్ పవర్ అయితేనేమి బ్రహ్మాండంగా వచ్చింది. చాలా త్వరలోనే అక్కడ మనేకుర్తి దగ్గర, ఆలూరు అతి సమీపంలో మనేకుర్తి అనే విలేజ్ దగ్గర 200 ఎకరాల్లో పవర్ గ్రిడ్ పడబోతున్నాడు. పవర్ గ్రిడ్ అంటే ఆలూరు ప్రాంతంలో ఎంతో విపరీతంగా సోలారు, ఈ విండ్ పవర్ వచ్చింది. మీరు ఒకసారి ఆలోచించాలా? అంటే కర్నూలు ప్రాంతానికి పరిశ్రమలు అయితేనేమి ఈ విధంగా వస్తున్నటువంటి క్రమంలో ఇరిగేషన్ పరంగా మీరు ఒకసారి ఆలోచించాలి. కర్నూలు పార్లమెంట్ ప్రజలంతా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఒక ఎత్తిపోతల పథకానికి ఏ రోజు కూడా అనే నిధులు శాంక్షన్ చేయలేదు. కర్నూలు టు కుప్పం హంద్రనివా కాలువలో 1600 క్యూసెక్లు పారేటువంటి నీటిని 3000 క్యూసెక్లు పెంచాలని చెప్పేసి, నీటిని ఎక్కువ కోటా తీసుకుపోవాలని చెప్పేసి, ఇది రాయలసీమ ప్రాంతానికంతా కర్నూలు, అనంతపూర్, చిత్తూరు జిల్లాలకు ఉపయోగపడుతుందని చెప్పేసి 3000 క్యూసెక్లు పారాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు గట్టిగా సంకల్పం చేసుకుని 4600 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినటువంటి ఒక్కసారిగా 150 రోజులు డేస్ పెట్టుకొని ఆ ప్రాజెక్టును వెడల్పు చేసే కార్యక్రమంలో భాగంగా చేసి ఈరోజు 3000 క్యూసెక్లు నీళ్లు పారుతూ ఉన్నాయి. మీరు అర్థం చేసుకోవాలి ఒకసారి. 3000 క్యూసెక్లు పారుతూ ఉంటాయి. అందులో భాగంగా మీరు ఎందుకంటే 3000 క్యూసెక్లు పారితే మన కర్నూలు పార్లమెంట్కి ఏమైనా మీరు అనుకోవచ్చు. కర్నూలు పార్లమెంట్ ప్రజలు నేను ఒకటే చెప్పేది, దాదాపు మన కర్నూలు పార్లమెంట్లో 92 కిలోమీటర్లు హంద్రనివా పారుతూ ఉంది. 92 కిలోమీటర్లు పారుతూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనకు అందులో భాగంగా ఇన్ఛార్జి మినిస్టర్గా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు. కాబట్టి పత్తికొండ ఎమ్మెల్యే గారు అయితేనేమి, మేమైతేనేమి అందరం కలిసికట్టుగా ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి. ఇక్కడ పశ్చిమ ప్రాంతం అని చెప్పేసి ఆ హంద్రనివా కాలువకి 8 స్లూయిస్లు అదనంగా పెట్టబోతా ఉన్నాం. ఆ పాయింట్ కూడా హంద్రనివా అధికారులని ఐడెంటిఫై చేసి ఆ పాయింట్లు పెట్టడానికి కూడా మనకు జీవో వచ్చేసింది. అంటే 8 పాయింట్ స్లూయిస్లు పెంచినప్పుడు ఆటోమేటిక్గా మనకు 1000 ఎకరాలు సాగులోకి రాబోతూ ఉన్నాయి. అంటే మీరు ఒకసారి ఆలోచించాలి. అంటే గౌరవ ముఖ్యమంత్రులు ఆ కార్యక్రమం వెడల్పు చేసిన కార్యక్రమంలో భాగంగానే కదా మనకి ఇంత సాగులోకి రాబోతూ ఉంది మన పశ్చిమ ప్రాంతం. అట్ ది సేమ్ టైం మనకు త్రాగునీరు కూడా వస్తుంది. అంటే వాటర్ ఇరిగేషన్ పరంగా అయితేనేమి, అంటే పారిశ్రామిక, ఈ విధంగా మన జిల్లాను 2 సంవత్సరాలు మేము ఇంత చేశామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. అంటే ఈ హంద్రనివా కింద దాదాపు మన జిల్లా కోట వచ్చేసి 80,000 ఎకరాలకు పైగా సాగునీరు అందించాల్సి ఉంది. అయితే ఈ స్లూయిజ్ కెనాల్స్ అనేవి లేక ఇప్పటివరకు కేవలం ఒక 30,000 ఎకరాలకు మించి కూడా సాగునీరు అందించలేని పరిస్థితి ఉంది. ఈ 8 స్లూయిస్ కెనాల్ ఏదైతే మీరు చెప్పారు ఇందాక, ఆ కెనాల్ ద్వారా ఈ ఆలూరు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మిగతా మండలాలకు కూడా ఏ రకంగా సాగునీరు అందించబోతున్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి ఇన్నేళ్ళు గడుస్తున్నా కూడా చాలా గ్రామాలకు తాగునీరు అందించలేని పరిస్థితి ఉంది. ఇన్ని ప్రభుత్వాలు మారినా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకంగా ఈ గ్రామాల దశ మారుతుందని మేము భావించవచ్చు. మీరు మంచి ప్రశ్న వేసినారు సోదరా. త్రాగునీరు అన్నారు కాబట్టి నేను చెప్తా. మీరు కర్నూలు పార్లమెంట్ ప్రజలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి ఒకసారి. గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జల్ జీవన్ అనే మిషన్ అనే పథకాన్ని కొంత డబ్బు తెచ్చుకొని ఏవి చేయకుండా, యూసీలు సబ్మిషన్ చేయకుండా ఆ పథకాన్ని భూస్థాపితం చేశారు. రాష్ట్రానికి జల్ జీవన్ మిషన్ నిధులు తెచ్చుకునేటువంటి క్రమంలో ఆ పథకమే క్లోజ్ అయిపోయింది. గత ప్రభుత్వం ఏ రోజు కూడా కనీసం ఆ స్లూయిస్ రకాల గేట్లను మెయింటైన్ చేసినట్టు కూడా ₹1 విడుదల చేసినటువంటి దాఖలాలు లేవు. అటువంటి క్రమంలో 4,800 కోట్ల రూపాయలు దాదాపు ఆ కాలువ వెడల్పు కార్యక్రమంలో భాగంగా శాంక్షన్ చేసి కాలువను 150 డేస్లో కంప్లీట్ చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు స్వయంగా వచ్చి ఆ కాలువలో దిగి
ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతాన్ని తొందర అయిపోవాలని చెప్పేసి పట్టుబట్టి 150 రోజులు ఆ పని కంప్లీట్ చేసి ఈరోజు 3000 క్యూసెక్కులతో పారుతున్నటువంటి క్రమంలో 8 స్లూయిస్లు ఇచ్చారు. ఆ స్లూయిస్లు ఇచ్చారంటే అర్థమైంది రాబోయే రోజుల్లో ఫీల్డ్ ఛానల్స్ మనం తీసేసుకొని ఆ ప్రాంతం అంతా, ఎందుకంటే ఎక్కడికక్కడ ఆ స్లూయిస్ల నుంచి వాటర్ యూజ్ చేసుకుంటే మనం ఆ పిల్లకాలలో కూడా తీసేసుకొని ఆ ప్రాంతం అంతా కర్నూలు నుంచి మొదలు పెడితే కోడుమూరు దగ్గర నుంచి చిప్పగిరి దాకా పత్తికొండ అనుకోండి, అక్కడ ఆలూరు ప్రాంతం చిప్పగిరి అయితేనేమి ఎక్కడికక్కడ స్లూయిస్లు ఎక్కడ పెట్టాలని చెప్పేసి ఐడెంటిఫికేషన్లో బాగా జీవో వచ్చింది కాబట్టి త్వరలోనే అవి కూడా అవన్నీ ఆ స్లూయిస్లు ఏర్పాటు చేసుకుని మనం, ఎందుకంటే స్లూయిస్ రావాలంటే చాలా చాలా కష్టమైన పని సోదరులారా నేను చెప్పేది. ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో వేదవతి ప్రాజెక్టు ఖచ్చితంగా ఏది ఏమైనా 2028 కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి డెడ్ లైన్ బౌండరీ విధించడం జరిగింది. అంటే మన కుటుంబ ప్రభుత్వం ఎటువంటి పనులు చేస్తున్నాం, మీరు రాష్ట్ర ప్రజలైతేనేమి కర్నూలు పార్లమెంట్ ప్రజలైతేనేమి ఆలోచించాలని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి వేదవతి ప్రాజెక్టును రాబోయే రోజుల్లో 2028 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. అయితే ఏదైతే ఇప్పుడు మనం చెప్పినట్టు ఇరిగేషన్ పరంగా ఈ తెలంగాణ గవర్నమెంట్ మనకు ఉన్నటువంటి సింకేస్ల బ్యారేజ్ నుంచి తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం అని ప్రారంభించి అక్కడ నుంచి నీళ్లను లిఫ్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ రకంగా మనం కూడా ఏదైనా ఎత్తిపోతల పథకంగా లేదంటే ఏదైనా అక్కడ గుండెల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని ఎన్నో ఇళ్ళ నుంచి కలగంటున్నారు. ఆ రకంగానే దానికి సంబంధించి కొన్ని సర్వేలు కూడా చేస్తున్నారు, శిలాపలకలు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైనా కదలికి వచ్చే అవకాశం ఉన్నారు. సోదరులారా నేను చెప్పేది ఏమంటే ఇప్పటికి 2 సంవత్సరాలుగా పరిధి అయిపోయిందని మీకు చెప్పాను. రేపటి రోజున మీరు ఈరోజు మీడియా ముఖ్యంగా మీరు అడుగుతూ ఉన్నారు, రేపు ఉదయం 10 గంటలకు మాకు తిరుపతిలో ఎమ్మెల్యేలు ఎంపీలకు అంతా ఒక సమావేశం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులతో ఆ సమావేశం అయిపోగానే మేము రేపు నైట్కి అంతా విజయవాడకి వెళ్తూ ఉన్నాం. ఎమ్మెల్యేలు ఎంపీగా మంత్రివర్యులు టీజీ భరత్ గారు ఇన్ఛార్జీలు అందరం కలిసికట్టుగా మేము ఈ కర్నూలు జిల్లా అభివృద్ధి విషయంలో నిమ్మల రామానాయుడు గారు ఇన్ఛార్జి మంత్రివర్యులతో ఎల్లుండి సాయంకాలం 5 గంటలకు మేము మీటింగ్లో పెట్టుకొని ఈ జిల్లా అభివృద్ధి మీద సమీక్ష చేయబోతా ఉన్నామని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏ రోజైనా కర్నూలు జిల్లా నుంచి ఇంతమంది పొలిటికల్స్ ఎమ్మెల్యేలు అయితేనేమి ఎంపీలు అయితేనేమి అంతా కలిసికట్టుగా పోయి ఒక రివ్యూ జిల్లా అభివృద్ధి కోసం పోయినటువంటి దాఖలాలు ఎప్పుడైనా ఒకసారి మీరు చూశారు? ఇంత మీడియా పాత్రికలు మీరు కూడా ప్రశ్నించుకోవాలా. మేమంతా కుటుంబ ప్రభుత్వంలో భాగంగా మా జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ అందరం పట్టుబట్టినాం కాబట్టి ఈరోజు మంత్రి గారిని అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగింది మన రోజున. కావున ఎల్లుండి మేము ఈ జిల్లా మీద రివ్యూ పెట్టుకొని నిమ్మల రామానాయుడు సార్తో ఏ విధంగా ఈ జిల్లాను ఇరిగేషన్ పరంగా ఇంకా ముందరకు తీసుకెళ్లాలని చెప్పేసి సమీక్ష చేయబోతా ఉన్నాం ఎల్లుండి సాయంకాలం ఈ టైంకు. ఆ తదనంతరం గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి మన జిల్లా మీద రిపోర్ట్ను మనం నిమ్మల రామానాయుడు సార్ గారిని వెంట మేము వెళ్ళి మన జిల్లాకు నిధులు సాధించే క్రమంలో మేమంతా రేపు లేదు ఎల్లుండి మేము విజయవాడకి వెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చూస్తున్నారు కదా, ఈ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమంతో పాటు అన్ని కూడా ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలతో పాటు అదనంగా కూడా ప్రజలకు చేరవుతుంది చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో పరిశ్రమలు తేవడానికి కూడా పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి పరిశ్రమలు రావడానికి కూడా ప్రత్యేక కృషి చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, YK TV, కర్నూలు.